అందరికీ నమస్కారం. మన జీవితంలో అనుకోని సవాళ్లు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడతాం, కాని వాటినే అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి? ఈరోజు మనం అలాంటి గందరగోళం నుంచి బయటపడి ఒక స్పష్టత వైపు ప్రయాణం ఎలా సాగించవచ్చో చూద్దాం. సరే, ముందుగా ఒక నిజజీవిత కథతో మొదలుపెడదాం. అంతా గందరగోళంగా ఉన్నప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకునేలా నిలబడ్డారో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక బహిరంగ మార్కెట్. మామూలు రోజే. అంతా ప్రశాంతంగా సందడిగా ఉంది. జీవితం హాయిగా సాగిపోతోంది. కాని ఒక్కసారిగా ఆ ప్రశాంతత అంతా భీకరంగా మారిపోయింది. గంటకు 60 మైళ్ల వేగంతో పెనుగాలులు విరుచుకుపడ్డాయి. కళ్ల ముందే అంతా తలకిందులైపోయింది. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే స్టాళ్లు అక్షరాల గాలికి ఎగిరిపోయాయి. ఈ ఒక్క మాట చాలు ఆ తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోడానికి. అంటే అక్కడ పరిస్థితి చూస్తే కేవలం నష్టం కలగడమే కాదు, నిజంగా ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉంది. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. సరే, ఇంత భయంకరమైన తుఫాను వచ్చింది. దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ముఖ్యంగా వ్యాపారం, జీవితం గురించి. అవును, ఒక తుఫాను మన బిజినెస్ స్ట్రాటజీల గురించి ఏం చెబుతుంది? వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, కాని దీని వెనక చాలా లోతైన అర్థముంది. పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నప్పుడు అందరి భద్రత కోసం వెంటనే రంగంలోకి దిగి నష్టాన్ని అదుపు చెయ్యాలి. అంటే సంక్షోభ సమయంలో మన ఫౌండేషన్ రక్షించుకోవడానికి వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో ఇది మనకు చెబుతోంది. ఇదే ఆలోచనని, అంటే ఆ మార్కెట్లో జరిగిన సంఘటననే యాష్ అనే ఒక సీఈఓ తన వ్యాపార తత్వానికి స్ఫూర్తిగా తీసుకున్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం కోసం కొన్నిసార్లు ఇలాంటి వ్యూహాత్మక విరామం ఎంత కీలకమో ఆయన గ్రహించారు. సో ఆ అనుభవం నుంచి, ఆ ఫిలాసఫీ నుంచే పుట్టింది యాష్తో విజయం. అసలు ఇదేంటి? దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు యాష్తో విజయం అంటే ఏంటి? ఇది కేవలమేదో ఒక ప్రోగ్రాం కాదు. మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇదొక లెర్నింగ్ సెంటర్ లాంటిది. రోజూ మనం పడే ఒత్తిడిని తగ్గించడానికి టూల్స్ ఇస్తుంది. అలాగే అస్సలు చెదరనే ఒక కాన్ఫిడెన్స్ను ఎలా పెంచుకోవాలో నేర్పిస్తుంది. దీనికి గుండెలాంటిదేంటంటే ఆచరణాత్మక వ్యూహాలు. అంటే ఇవి కేవలం పుస్తకాల్లో చదివే థియరీలు కాదు, నిజ జీవితంలో అమలు చేసి ఫలితాలు సాధించడానికి డిజైన్ చేసిన యాక్షన్ ప్లాన్స్ అన్నమాట. లక్ష్యాలను సాధించే ప్రాసెస్ను ఇక్కడ చాలా సింపుల్గా 3 స్టెప్స్గా విడగొట్టారు. ఫస్ట్, ఏం కావాలో క్లియర్గా ఒక గోల్ పెట్టుకోవటం. సెకండ్, ఆ పెద్ద గోల్ను చిన్న చిన్న ముక్కలుగా, అంటే మేనేజ్ చేయగలిగే స్టెప్స్గా విడగొట్టడం. ఇక మూడోది, మన టైంని తెలివిగా, ఫోకస్డ్గా వాడుకోవటం. సమస్యలను పరిష్కరించడంలో కూడా ఇక్కడొక చాలా స్మార్ట్ పద్ధతిని ఫాలో అవుతారు. చాలామంది ఏం చేస్తారు? పైపైన కనిపించే లక్షణాన్ని సరిచేస్తారు. అది టెంపరరీ సొల్యూషన్. సమస్య మళ్లీ వస్తుంది. కాని ఇక్కడ సమస్య మూల కారణాన్ని పట్టుకుని దాన్ని శాశ్వతంగా పరిష్కరించడం మీద ఫోకస్ పెడతారు. సరే, మరి ఇక్కడ నేర్పించే స్కిల్స్ కేవలం ఒకే ఫీల్డ్కి పనికొస్తాయా? అస్సలు కాదు. వాటి విలువ యూనివర్సల్. అంటే ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు ఏ బిజినెస్కైనా, ఏ రంగానికైనా సెట్ అవుతాయి. మీరు ఆన్లైన్లో పనిచేస్తున్నా, ఆఫ్లైన్లో ఉన్నా, మీ సొంత వ్యాపారమైనా, వేరే వాళ్ల కోసం పనిచేస్తున్నా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సాధారణంగా జరిగే ఖరీదైన సెమినార్లతో దీన్ని పోల్చి చూస్తే తేడా మనకే స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ వేలకు వేలు ఫీజులుంటాయి. కానీ యాష్తో విజయం ఫ్రీ. అక్కడ నేర్పేవి ఏదో ఒక రంగానికే పరిమితం. కాని ఇక్కడ నేర్చుకున్నవి యూనివర్సల్. యాక్సెస్ కూడా అందరికీ ఓపెన్గా ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఎన్ని మంచి టూల్సున్నా, ఎన్ని స్ట్రాటజీలున్నా, సరైన మైండ్ సెట్ లేకపోతే విజయం రాదు. సో ఆ గెలిచే మనస్తత్వాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక పవర్ఫుల్ కొటేషన్ ఉంది. దాన్ని బలంగా కోరుకునేవాళ్లే సాధిస్తారు. అందరికంటే ఒక్క అడుగు ఎక్కువ వేసేవాళ్లే తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఇది నిజం. మనస్సులో ఆ తపన ఉండాలి. దీనికే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. మనసులోకి ఏదైనా నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఎదుర్కోటానికి ఒక పాజిటివ్ ఆలోచనను తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల మన ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతుంది. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం.
అంత బలంగా సాధించాలనే అనుకుంటున్న ఆ ఒక్క లక్ష్యం అదేంటి? ఈ సూత్రాలను మన జీవితానికి అన్వయించుకుంటే ఆ విజయం వైపు మొదటి అడుగు వేసినట్టే.